కృష్ణుడు 16,000 మంది యువరాణుల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలుసా? కృష్ణమూర్తి వరాహ అవతారానికి భూదేవికి భౌమాసురుడు అనే ఒక కొడుకు జన్మిస్తాడు. ఈ భౌమాసురుడు 3 లోకాల్ని జయించి భూలోక రాజ్యాల్లో ఉన్న 16,000 మంది యువరాణుల్ని బంధిస్తాడు. దాంతో పాటు ఇంద్రుడి భార్య అయిన అదితి యొక్క ఆభరణాలను కూడా అపహరిస్తాడు. భౌమాసురుడి ఆగడాలు మితిమీరిపోవడంతో ఇంద్రుడు కృష్ణుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటాడు. దాంతో కృష్ణుడు సత్యభామతో బయలుదేరి భౌమాసురుడి రాజ్యమైన ప్రగ్జ్యోతిషాకి చేరుకుంటాడు. అక్కడ మురాసురుడు భౌమాసురుడితో పాటు చాలా మంది రాక్షసుల్ని సంహరించి ఈ 16,000 మందిని విడిపించి వాళ్ళ రాజ్యాలకి వెళ్ళిపోమని చెప్తారు. కానీ వేరే పురుషుడు అపహరించిన స్త్రీకి సమాజంలో నైతిక విలువ ఉండదు అని చెప్పి వీళ్ళు వెళ్ళడానికి నిరాకరిస్తారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని కృష్ణుడు అడిగితే, నువ్వే మమ్మల్ని కాపాడావు కాబట్టి నువ్వే మా అందరినీ పెళ్లి చేసుకోవాలి అని అంటారు. దాంతో కృష్ణుడు బాగా ఆలోచించి 16,000 మంది కృష్ణుడి కింద అవతరించి ఈ 16,000 మందిని పెళ్లి చేసుకుంటాడు. వివాహం అయిపోయిన తర్వాత 16,000 అంతఃపురాలు కట్టి వీళ్ళందరినీ అక్కడికి తీసుకువెళ్తాడు. కృష్ణుడితో సత్యభామ ఎందుకు వచ్చిందంటే సత్యభామ భూదేవి అవతారం కాబట్టి. అందరూ చెప్పండి జై భూదేవికి.